నమస్తే అందరికీ, వెల్కమ్ టు పిఎన్జే డిజిటల్ న్యూస్. కొన్ని అనివార్య కారణాల వల్ల 4 రోజులు మార్నింగ్ న్యూస్ అయితే అంతరాయం ఏర్పడడం జరిగింది. సో ఇవాటి నుంచి ఏప్రిల్ 10వ డేట్ నుంచి అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో వీక్షకులంతా కూడా కాస్త సహకరించాలి. సో ఇలా ఏప్రిల్ 10కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమో చూద్దాము. ఆంధ్రజ్యోతితో మొదలు పెడతాము. హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ యూనివర్సిటీలో టాప్. పాత తరం యూనివర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం యూనివర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలు మాత్రమే. భారీగా భూమున్న సెంట్రల్ యూనివర్సిటీలో వినియోగం తక్కువే. 25% మించి వాడుకోని పైన విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొందనే లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఎఫ్ఏయులకు సొంత భూమి లేదు. లీజు భూమిలోనే కొనసాగుతున్న ఆ 2 విశ్వవిద్యాలయాలు. ఇక్కడ కొన్ని ఈ కథనాలు చూడొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎన్ని భూములు కోల్పోయినప్పటికీ అన్ని యూనివర్సిటీలలో టాప్ యూనివర్సిటీగా, అంటే భూముల విస్తీర్ణ పరంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే టాప్ స్థానాల్లో ఉంది. అదేవిధంగా భారీగా భూములు ఉన్నప్పటికీ వినియోగం మాత్రం తక్కువగానే ఉంది. ఎన్నో ఎకరాల భూములు ఉన్నాయి, అయినప్పటికీ అవి భవనాలకు కాకుండా ఖాళీ ప్రదేశాలుగా ఉండిపోతున్నాయని చెప్పి కూడా చూడొచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం వార్తలు. కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలన భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్లు, పరిశోధన విభాగాలు, ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలు ఏమీ లేవు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములు, వాటిని ఆనుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళనలు నడుస్తున్న నేపథ్యంలో అసలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే ఒక సెంట్రల్ యూనివర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్సియు విషయంలో జరిగినంతగా ఎప్పుడు ఎక్కడ జరగలేదేమో. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలు 1000 నుంచి 1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ 1100 ఎకరాల్లో ఉంది. సో ఇది మన గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. హెచ్సియుకు సంబంధించి భూముల వివాదము. విద్యార్థులంతా కూడా ఆందోళన చేశారు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన చేశారు, పోలీసులు అరెస్టు చేశారు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాయి, సమీక్షలు నిర్వహించారు. కట్ చేస్తే సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళింది. సో సుప్రీంకోర్టులో అయితే స్టే అయితే విధించారు, పనులన్నీ ఆపేయాలని కూడా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు ఏం జరిగింది, మరి ఎన్ని భూములు ఉన్నాయన్న విషయాలు అయితే పడ్డారు. మిగతా 12 పేజీలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హెచ్సియుకి తొలుత 2324 ఎకరాలు కేటాయించారు. అందులో 10 సంస్థలకు భూములు ఇచ్చారు. ప్రస్తుతం వర్సిటీకి 1630 ఎకరాల్లో ఉంది. ఇంత భూమి ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దేశంలో మరొకటి లేదు. అయితే ఆ తర్వాత కాలంలో ఏర్పాటు చేసిన వర్సిటీలకు క్రమంగా భూ కేటాయింపులు తగ్గిపోయాయి. 2009లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన వాటికి తక్కువ విస్తీర్ణమే ఉంది. ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 19 వర్సిటీలను ఏర్పాటు చేశారు. అప్పటికే కళాశాలలుగా ఉన్న కొన్నింటిని కేంద్రీయ వర్సిటీలుగా మార్చారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 150 ఎకరాల్లో ఉండగా జామియా ఇస్లామియా వర్సిటీకి 254 ఎకరాల్లో ఉంది. అసలు సెంట్రల్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఎంత భూమి ఉండాలి అన్న దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఒక కమిటీని నియమించగా కొన్ని సిఫార్సులతో నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం సెంట్రల్ యూనివర్సిటీకి 500 ఎకరాలు ఉంటే సరిపోతుంది. రాష్ట్ర యూనివర్సిటీలకు ఆయా రాష్ట్రాల చట్టాలను బట్టి భూ కేటాయింపు ఉంటుందని తెలిపింది. సో హెచ్సియు వివాదం తెరపైకి రావడంతో అసలు సెంట్రల్ యూనివర్సిటీకి, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఎంత భూమి ఉండాలి, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఎంత భూమి ఉండాలనే దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అయితే కమిటీని ఏర్పాటు చేసి తెలిసింది. సెంట్రల్ యూనివర్సిటీకి అయితే ఎంత ఉండాలి, 500 ఎకరాలు ఉంటే సరిపోతుంది. అదే రాష్ట్ర యూనివర్సిటీలకు అయితే రాష్ట్రంలో అమలవుతున్న చట్టాలకు అనుగుణంగా భూములను అయితే కేటాయించాలని చెప్పి ఈ కమిటీ అయితే చెప్పింది. అసలు వినియోగిస్తున్న భూమి ఎంత, విశ్వవిద్యాలయాలకు ఉన్న భూమిలో ఎంత మేరకు వినియోగించుకుంటున్నాయి అన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా సెంట్రల్ యూనివర్సిటీలు తమకున్న భూమిలో 25 నుంచి 30% మించి వినియోగించుకోవడం లేదు. ఫలితంగా ఆ భూముల్లో అడవి లాంటి వాతావరణం ఏర్పడి జంతువులకు ఆవాసంగా మారుతున్నాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి 1100 ఎకరాలు ఉండగా అందులో వినియోగంలో ఉన్నది 25% లోపే. హెచ్సియుకు ఉన్న 1630 ఎకరాల్లో భవనాలు, తరగతి గదులు, హాస్టళ్లు, ల్యాబ్లు ఇలాంటి వాటి అన్నింటి కలిపి వినియోగిస్తున్నది కేవలం
20% లోపు మాత్రమే అని చెప్పి కూడా ఈ నివేదికలు కనిపిస్తున్నాయి. సో యూజీసీ నివేదిక ఏం చెప్పింది ఒకసారి చూద్దాము. ఉన్నత విద్యా సంస్థలకు భూ కేటాయింపులపై యూజీసీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2024లో నివేదిక ఇచ్చింది. అందులో ఏ తరహాలో వర్సిటీలకు ఎంత భూమి ఉండాలో సిఫార్సు చేసింది. సెంటర్ వర్సిటీలకు అయితే 500 ఎకరాలు అవసరమని చెప్పింది. రాష్ట్రాల పరిధిలో ఏర్పాటు చేసే వర్సిటీలకు భూ కేటాయింపు స్థానిక చట్టాలను బట్టి ఉంటుందని, ప్రైవేట్ వర్సిటీల విషయంలోనూ రాష్ట్రాల చట్టాల నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది. డీమ్డ్ వర్సిటీల విషయంలోనూ పలు సూచనలు చేసింది. జాతీయ విద్యా విధానం 2020 మేరకు రాష్ట్ర స్థాయి వర్సిటీలకు కనీసం 20 ఎకరాలు ఉండాలని, ఆయా వర్సిటీలో కనీసం 3,000 మంది విద్యార్థులు ఉండాలని తెలిపింది. అదే సమయంలో మెట్రోపాలిటన్ నగరాలు, కొండ ప్రాంతాల్లో వర్సిటీల ఏర్పాటుకు 10 ఎకరాలు ఉండాలని, మరో 3 ఎకరాలు ఖాళీ స్థలం ఉండాలని సూచించింది. పచ్చదనం కోసం కొంత భూమి ఉండాలని, అది కూడా 3 ఎకరాల వరకు ఉండొచ్చని తెలిపింది. ఓపెన్ యూనివర్సిటీలకు 5 ఎకరాలు ఉండాలని సూచించింది. సో యూజీసీ కమిటీ, నిపుణుల కమిటీ ఏం చెప్పింది? కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అయితే కేవలం 500 ఎకరాలు మాత్రమే సరిపోతుందట యూనివర్సిటీల కోసం. అదే రాష్ట్ర స్థాయిలో అయితే అక్కడున్న చట్టాల ప్రకారం ఎంత భూమి కేటాయించాలన్నది ఆ చట్టాలు నిర్వహిస్తాయట. అదేవిధంగా ఇక్కడ విస్తుపోయే విషయాలు ఏంటంటే, ఉన్న భూములను సరిగ్గా వాడుకోవడం లేదండి యూనివర్సిటీలు కూడా. సో అట్లా వాడుకోవడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని వేరే దానికి కేటాయించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇంకా చూడొచ్చు, కొన్ని వర్సిటీలకు ప్రత్యేకంగా భూములు లేవు. దేశంలో మొత్తం 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉండగా వాటిలో కొన్నింటికి ప్రత్యేకంగా భూములు లేవు. ఉదాహరణకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కూడా సెంట్రల్ వర్సిటీ, కానీ దీనికి ప్రత్యేకంగా భూమి లేదు. ఓయూ ప్రాంతంలోనే ఇది కూడా ఉంది. అన్ని కోర్సులు విభాగాలు లేకపోవడం, కేవలం భాష నేర్చుకునేందుకు దీన్ని ఏర్పాటు చేయడంతో ప్రత్యేకంగా భూమిని కేటాయించలేదు. ఇలాంటివి కాకుండా అన్ని విభాగాలు కోర్సులు ఉన్న సెంట్రల్ వర్సిటీలను 23 వర్సిటీలకు 500 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. దేశంలో దాదాపు 57 సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటే అందులో కొన్నిటికి 500 ఎకరాలు, 23 యూనివర్సిటీలకు 500 ఎకరాలు అంతకంటే తక్కువ మాత్రమే ఉన్నాయి. ఈ 57 యూనివర్సిటీలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టాప్ భూముల పరంగా, కానీ వినియోగంలో మాత్రం తక్కువే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆ 2 యూనివర్సిటీలకు సొంత స్థలమే లేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు లీజు భూముల్లోనే నడుస్తున్నాయి. కొన్నింటికి భారీగా భూములు ఉండగా మరికొన్ని లీజు స్థలాల్లోనే కొనసాగుతున్నాయి. జేఎన్టీయు హెచ్ను కూకట్పల్లి హౌసింగ్ 28 ఎకరాల బోర్డు స్థలాన్ని లీజుకు తీసుకుని ప్రారంభించారు. వర్సిటీ ఏర్పడి 50 ఏళ్లైనా సొంత భూమి సమకూరలేదు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న JNAFAU జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కూడా సొంత భూమి లేదు. మాస్టర్ ట్యాంక్లోని ఈ యూనివర్సిటీ పర్యాటక శాఖకు చెందిన 5 ఎకరాల లీజు పద్ధతిలో కొనసాగుతుంది. కేవలం 5 ఎకరాలు ఉండడంతో విద్యార్థులకు హాస్టల్లో స్థలం లేకపోయినప్పటికీ ఈ యూనివర్సిటీ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 10 ఎకరాలు కేటాయిస్తూ గత సెప్టెంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అంబేద్కర్ యూనివర్సిటీ సిబ్బంది నిరసన చేపడంతో ఆ ప్రక్రియ ముందుకెళ్లలేదు. స్వయంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చదువుకున్న యూనివర్సిటీకి భూములు లేవు. గతంలో అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి 10 ఎకరాల భూములు కేటాయించినప్పటికీ సంబంధిత యూనివర్సిటీ వాళ్ళు నిరసన తెలపడంతో అది కూడా విరమించుకున్నారు. సో ఇప్పుడైతే ఆ యూనివర్సిటీకి అసలు భూములు లేవు, లీజు భూములు కొనసాగుతుంది. మిగతా ప్రధాన వార్తలు ఏమైనా చూద్దాం ఒకసారి. సో మిగతా వార్తలు చూద్దాం. స్పోర్ట్స్ కు సంబంధించి ఒకసారి. ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీ. సో 2028లో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ అయితే జరుగుతాయి. 2028లో లాస్ ఏంజల్స్ లో ఈ వేదిక ఉన్నది. సో ఈ గేమ్స్లలో కాంపౌండ్ ఆర్చరీని అయితే ఈసారి కొత్తగా ప్రవేశపెట్టినట్లు కూడా IOC అయితే తెలిపింది. దేశ కాంపౌండ్ ఆర్చర్ల సుదీర్ఘ ఎదురు చూపులు ఫలించాయి. 2028 లాస్ ఏంజల్స్ లో ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీని ప్రవేశపెట్టినట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బుధవారం వెల్లడించింది. అయితే కేవలం మిక్స్డ్ టీమ్ విభాగంలోనే పోటీలు నిర్వహిస్తారు. 1972 విశ్వ క్రీడల్లో ఆర్చరీని పునఃప్రవేశపెట్టాక రికర్వ్ ఆర్చరీలో మాత్రమే పోటీలు జరుగుతున్నాయి. కాంపౌండ్ విభాగాన్ని కూడా ఒలింపిక్స్ లో చేర్చాలని వరల్డ్ ఆర్చరీ ఎంతో కాలంగా IOCని డిమాండ్ చేస్తుంది. విశ్వ క్రీడల్లో మొత్తం 5 విభాగాలు, పురుషులు, మహిళలు వ్యక్తిగత, పురుషులు, మహిళలు టీం మిక్స్డ్లో పోటీలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాంపౌండ్ మిక్స్డ్ విభాగంతో కలిపి 6 చేరుతాయి. సో ఇది
సుదీర్ఘ కాలం పాటు ఆ క్రీడాకారులు కాంపౌండ్ ఆర్చరీకి సంబంధించిన క్రీడాకారులు అయితే ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకైతే స్థిరపడిందని చెప్పొచ్చు. 2028లో జరగనున్న లాస్ ఏంజల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ లో అయితే కాంపౌండ్ ఆర్చరీని ప్రవేశపెట్టినారు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఐపీఎల్ అయితే జోరుగా కొనసాగుతుంది. గుజరాత్ గెలుపు జోరు 51 పరుగులతో రాజస్థాన్ చిత్తు. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికతో అగ్రస్థానానికి చేరుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ చిత్తు చేసిన టైటాన్స్ వరుసగా 4వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సాయి సుదర్శన్ క్లాసిక్ ఆటతో భారీ స్కోర్ చేసిన గుజరాత్ బంతితోనూ రాయల్స్ పనిపట్టింది. సో అటు బ్యాటింగ్ లోను అటు బౌలింగ్ లోను గుజరాత్ అయితే దూసుకుపోతుందని చెప్పొచ్చు. వరుస విజయాలతో ఇప్పటికే దాదాపు 4 విజయాలను అయితే సొంతం చేసుకుంది. 4వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మరియు పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అయితే పై చేయి కనపరిచింది. గుజరాత్ అయితే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు, వారిని తరిమికొట్టినట్లుగా దేశంలో బీజేపీ ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని అడుగు పెట్టనివ్వం, గాడ్సే ఆలోచన వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోదీ, ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం, పటేల్తో తెలంగాణకు స్వాతంత్రం, సోనియాతో రాష్ట్రం, తెలంగాణలో కులగణన చేసి చూపించాం, 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. ఏఐసిసి విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసి సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చూడొచ్చు. ఈ బీజేపీపై అయితే తీవ్ర స్థాయిలో ఆయన ఆరోపణలు చేశారు. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలే ప్రమాదకారులు చెప్పి కూడా స్వయంగా సీఎం గారు చెప్పారు. ఆ పార్టీని రాష్ట్రంలో కూడా రానియమని చెప్పి కూడా చెప్తున్నారు. చూడొచ్చు. మిగతా వార్తలు. దేశమంతా తెలంగాణ పాలన 50% రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడతాం, సమాజంలో 90% బలహీన వర్గాలు పేదలేనని తెలంగాణ సర్వేలో తేలింది, వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇకపై క్రిస్టియన్లు సిక్కులు ఇతర మైనార్టీల హక్కులపై పడతాయి, ట్రంప్ టారిఫ్ ఒత్తిళ్లకు మోదీ లొంగిపోయారు, 56 అంగుళాల ఛాతీ ఎక్కడ, రాహుల్ గాంధీ, దేశంలో 10% కార్పొరేట్ శక్తుల చేతుల్లో 90% సంపద పోగుపడిందని వ్యాఖ్య. సో అటు రాహుల్ గాంధీ గారు కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులగణన చేపట్టారో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఒక్క తెలంగాణతోనే కాదు, ఇదంతా దేశమంతటా తెలంగాణ ఫార్ములానే అమలు చేయనున్నట్టు కూడా చెప్తున్నారు. మిగతాది 10వ పేజీలో ఒక్కసారి చూసుకుందాం. సమాజంలో 90% బలహీన వర్గాలు పేదలేనని తెలంగాణ సర్వేలో తేలింది, వారి గోడు పట్టించుకునే వారే లేరు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే కులగణన చేపట్టాల్సిందే రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వస్తే దేశంలో 50% రిజర్వేషన్ల పరిమితి బద్దలు కొడతామని, ఇందుకోసం తెలంగాణ ఫార్ములాను అమలు చేస్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. సో రిజర్వేషన్లకు సంబంధించి మనము గతంలో కొన్ని విషయాలు కూడా చూసాము. సబ్జెక్టు పరంగా ఇందిరా సాహిని కేసులో 1992లో సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. ఈ రిజర్వేషన్ల కోటా అనేది కూడా 50% దాటకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏవైనా చట్టాలు ఏవైనా రిజర్వేషన్లు చేసినప్పుడు ఒకవేళ సంబంధిత రాష్ట్రానికి సంబంధించి 50% కోట దాటితే అది కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా అవసరమైతే రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. సో రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ తెలంగాణ ఒక్కటే కాదు దేశమంతటా కూడా ఈ 50% రిజర్వేషన్ల కోటాను బద్దలు కొడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది బలహీన వర్గాల మైనార్టీ ప్రజలే ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళే, వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్లు రావాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు అయితే చెప్తున్న పరిస్థితి. తెలంగాణ ఫార్ములాను దేశమంతటా అమలు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మిగతా ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. పద్నాలుగున 423 మందికి నియామక పత్రాలు అందించనున్న సీఎం. నీటిపారుదల శాఖలో భర్తీ,
బీజేపీ నేతలు బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇది దీనికి కంటిన్యూషన్, ఇది వేరే వార్త. మిగతా వార్త హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు సెప్టెంబర్ 30తో గడువు. ఇకపై అన్ని వాహనాలకు తప్పనిసరి, లేదంటే చట్టం ప్రకారం చర్యలు తప్పవు. బీమా కాలుష్య సర్టిఫికెట్ సైతం బందే, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా చూడొచ్చు. 2019 ఏప్రిల్ 1 కల్లా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలన్నీ కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అయితే అమర్చుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా రవాణా శాఖ అయితే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నంబర్ ప్లేట్ల అవకాశానికి అయితే సెప్టెంబర్ 30 వరకు అయితే గడువు విధించింది. ఆ లోపు అయితే చేసుకోవాలి, లేదంటే చట్ట ప్రకారంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఉత్తర్వులను అయితే పేర్కొన్నారు. సో నెక్స్ట్ వార్త, నేవీ అమలుపతిలో రాఫెల్ ఫైటర్లు 64,000 కోట్లతో 26 మెరైన్ జెట్లు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య విక్రాంత్పై MiG-29K స్థానంలో మోహరింపు. ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందం ఆమోదం తెలిపిన కేబినెట్ కమిటీ. 1,600 కోట్లతో కృషి సించాయి కింద ప్రత్యేక ఉప పథకం. MCADWMతో సూక్ష్మ నీటిపారుదలకు ఊతం. CCEA నిర్ణయాలు. సో ఇండియన్ నేవీలో కూడా మరో కొత్త కొని రాఫెల్ ఫైటర్లు అయితే ప్రవేశించాయి. అవి ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఫ్రాన్స్ నుంచి మళ్ళీ 64,000 కోట్లతో దాదాపు 25 మెరైన్ జెట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశారు. సో మనము రక్షణ శాఖకు సంబంధించి అటు నావిక దళానికి సంబంధించి చూస్తూ ఉంటాం. ఇతర దేశాలపై డిపెండెన్స్ అంటే ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం కానీ, ఈ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందులో భాగంగానే ఈ ఫ్రాన్స్ నుంచి అయితే ఇప్పుడు రాఫెల్ ఫైటర్లను అయితే కొనుగోలు చేశారు. దాదాపు 64,000 కోట్లకు సంబంధించి ఒప్పందాలు అయితే జరిగాయి. సో నెక్స్ట్ 4,150 కోట్లు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణం. ఫలించిన సర్కార్ ప్రయత్నం. సిఎస్కు వరల్డ్ బ్యాంకు లేఖ. రుణంతో ట్రామా కేర్, డయాలసిస్, 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు. ఫలితాల ఆధారంగా 6 ఏళ్లలో దశల వారీగా నిధుల అందజేత. రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన. క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల్లో వైద్య సేవల పరిశీలన. సో ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వైద్య రంగానికి ఇది ఒక శుభ సూచకం అని చెప్పొచ్చు. దాదాపు 4,150 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంక్ అయితే రుణంగా ఇవ్వనుంది. సో దీంతో మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో రాష్ట్రంలో చూడొచ్చు మరి వైద్య రంగాన్ని అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది కూడా. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. రాష్ట్రంలో సర్కారీ వైద్య సేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచ బ్యాంకు గమనం లభించింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు కార్యక్రమాల అమలుకు గాను రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు అంగీకరించింది. దీనికి సంబంధించి 4,150 కోట్లను ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేఖ పంపింది. ఈ రుణాన్ని 6 ఏళ్ల పాటు దశల వారీగా అందించనున్నట్టు పేర్కొంది. ఆరోగ్య శాఖలో అమలు చేసే కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు నిధులిస్తుంది. దాదాపు 4,150 కోట్లను ప్రపంచ బ్యాంక్ అయితే ఇవ్వనుంది. ఈ డబ్బుల్ని కూడా, ఈ నిధుల్ని కూడా 6 ఏళ్ల పాటు దశల వారీగా అయితే కేటాయించనున్నారు. వైద్య రంగంలో చేపట్టే వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను అయితే విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రపంచ బ్యాంకు చెప్తున్న పరిస్థితి. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. కొత్త వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో కవర్ అయినాయి కాకుండా వేరే వార్తలు. 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ల వెరిఫికేషన్. గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు టీజీపీఎస్సీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. గ్రూప్ 1 సర్వీసెస్ లో 523 పోస్టులకు గాను 1:1 రేషియోలో 523 మంది అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ ను సంబంధిత వెబ్సైట్ లో పెట్టింది. సో గ్రూప్ 1 కు సంబంధించి అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మనం చూసుకుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానప్పటి నుంచి అప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ దాదాపు 2 సార్లు ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాని తర్వాత ప్రిలిమ్స్ ను విజయవంతంగా నిర్వహించింది. ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ నిర్వహించింది. మెయిన్స్ రిజల్ట్స్ కూడా జిఆర్ఎల్ కూడా ప్రకటించింది. సో నిన్ననైతే దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియను అయితే మొదలుపెట్టింది. 1:1 అంటే ఒక పోస్టుకి ఒకరిని చొప్పుననే వీరినైతే సెలెక్ట్ చేశారు. వీళ్ళ వెరిఫికేషన్ అయితే 16 నుంచి ప్రారంభం కానున్నది. HCU ల్యాండ్ ఎంత లీగల్ డాక్యుమెంట్
హెచ్సియుపై కేటీఆర్ కు అంత ప్రేమ ఉంటే టీఎన్జిఓలకు అక్కడ భూములు ఎట్లా ఇచ్చిండ్రు కొండా విశ్వేశ్వర రెడ్డి. పవర్ లో ఉన్నప్పుడు ల్యాండ్స్ ను వర్సిటీకి ఎందుకు రాసియలే అని నిలదీత సుధపుస మాటలు మారుకోవాలని సూచన. కచ్చగచ్చిపోలి ఇష్యూలో ఉన్న ఎంపీ ఎవరో కేటీఆర్ చెప్పాలి. రఘునందన్ వర్సిటీ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలని ప్రభుత్వానికి డిమాండ్. సో హెచ్సియుని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి, రఘునందన్ రావు మరియు ఈటల రాజేందర్ గారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము హెచ్సి భూముల విషయంలో స్పందిస్తూ మాట్లాడుతున్నారు. కానీ గతంలో మీరు ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి కూడా ఈ బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి చూద్దాము. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వర్సిటీ బీసీ నుంచి బీజేపీ ఎంపీలు వివరాలు సేకరించారు. బుధవారం వర్సిటీ బీసీ జగదీశ్వరరావు, రిజిస్టర్ దివేష్ నిగంతో ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ తదితరులు సమావేశమయ్యారు. కొండ విశ్వేశ్వరరెడ్డి నివాసంలో భేటీ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సి ఎందుకు కేటాయించింది అన్నది ఒకసారి 4 పేజీలు చూద్దాం. ఆ భూమి వర్సిటీ పేరుతో ట్రాన్స్ఫర్ అయిందా? ప్రస్తుతం రెవెన్యూ రికార్డులో ఎవరి పేరుతో ఉంది? అందులో ఎంత కబ్జాలు గురైంది? సర్వే చేసే అవకాశాలు ఉన్నాయా? లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నాయి అని బీసీని ఎంపీలు అడిగి తెలుసుకున్నారు. వర్సిటీ అధికారుల వద్ద ఉన్న లీగల్ డాక్యుమెంట్లను పరిశీలించారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. దాదాపు బీజేపీ ఎంపీలంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వైస్ ఛాన్సలర్ను కలిసి కొన్ని వివరాలు అయితే సేకరించారు. అందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మనం ఇవి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 134 ఎకరాలను టీఎన్జిఓస్ కు బీఆర్ఎస్ ఇచ్చింది. కొండ హెచ్సియుకు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే భూములు ఇచ్చిందని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మీడియాతో చెప్పారు. ఆ భూముల్లో కొంత భూమి తిరిగి తీసుకోవడంతో పాటు గచ్చిబౌలి స్టేడియానికి, ఎంఆర్ఓ ఆఫీస్ కు, నవోదయ స్కూల్ కు, మున్సిపల్ ఆఫీస్ కు కేటాయించాలని, కొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో ఎన్ని ఎకరాలు ఉందని వివరాలను తీసుకున్నట్టు ఆయన చెప్పారు. సెంట్రల్ వర్సిటీ భూములను తానే కాపాడుతున్నట్టుగా కేటీఆర్ సుధపుస మాటలు మాట్లాడుతున్నాడు. కానీ వర్సిటీ భూముల్లోంచి 134 ఎకరాల భూమిని కేసీఆర్ టీఎన్జీఓలకు ఇచ్చిన నిజం కాదా? నిజంగా బీఆర్ఎస్ కు వర్సిటీపై ప్రేమ ఉంటే ఆ రోజే ఆ భూములను వర్సిటీకి రాసిచ్చేవారు. టీఎన్జీఓల కోసం భూమి ఇచ్చి అక్కడ రోడ్డు వేస్తే దానిపై వర్సిటీ కోర్టుకు పోయిందని ఆయన తెలిపారు. సో ఇప్పుడు నీతులు చెబుతున్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో దాదాపు 134 ఎకరాల భూమిని కూడా వివిధ సంస్థలకు కేటాయించిందని చెప్పి కూడా బీజేపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో అది ఎస్సీకి సంబంధించి గచ్చిబౌలి భూములపై ఇవాళ సిఈసి కీలక భేటీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పి ఇవాళ హెచ్సికి సంబంధించి అయితే ఈ భూముల విషయంలో అయితే కీలక భేటీ అయితే కానీ సిఎస్ అటక్ శాఖ ఉన్నతాధికారులు హెచ్సియు విద్యార్థి సంఘాలతో మీటింగ్, సుప్రీం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో భూముల పరిశీలన. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూములేనని నివేదిక రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కారు. సో ఈ భేటీలోనైతే అటు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొంటారు, సిఎస్సి శాంతి కుమారి గారు, అదేవిధంగా యూనివర్సిటీ పెద్దలు వీళ్ళంతా పాల్గొంటారు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం రెడీ అవుతుంది? ఈ 400 భూములన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అని చెప్పి కూడా క్లుప్తంగా వివరించేందుకు కూడా సర్కార్ అయితే సిద్ధమైంది. మరి సిఈసిలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి వస్తుంది. దానికి సంబంధించిన కచ్చగచ్చిబౌలి భూముల వివాదంపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఈసి అంటే మనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటున్నాం, అది కాదు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఈసి దృష్టి పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిఈసి బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకుంది. ఈ బృందం గురువారం సిఎస్ తో పాటు అటవీ, పర్యావరణ, రెవెన్యూ, హెచ్సియు, బీసీ, విద్యార్థి సంఘాలు, పౌర సంఘాల సంస్థలతో తాజ్ కృష్ణాలో సమావేశం కానున్నది. సిఈసి చైర్మన్ సిద్ధార్థ దాస్ నేతృత్వంలోని సభ్యులు చంద్రప్రకాష్ గోయల్, లియోతో కూడిన బృందం గురువారం కచ్చగచ్చిబౌలి స్థల పరిశీలనతో పాటు అధికారులతో చర్చలు జరుపుతుంది. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 16 లోపు తన నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ భూములు డీమ్డ్ ఫారెస్ట్ కిందికి రావని వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1 ఇక్కడ లేవని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూములని రాష్ట్ర సర్కారు నివేదిక రిలీజ్ చేసినట్లు సమాచారం. సో ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ విషయంలో స్పందించి 3వ తేదీన ఆదేశాలు ఇవ్వడం, పనులన్నీ కూడా ఆపేయాలని చెప్పి, సో అప్పుడు ఎప్పుడైతే ఆదేశాలు వచ్చినాయో ఈ సిఈసి కూడా రంగంలోకి దిగింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా రంగంలోకి దిగి భూములను పరిశీలన చేసి సంబంధిత అధికారులతో చర్చలు జరిపి, సో ఇవన్నీ చేసి 16లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇలాంటి కీలక భేటీ కానుంది. అసలు సిఈసి ఎలా పనిచేస్తుందంటే ఒకసారి చూద్దాం. 2002లో తమిళనాడులోని గోదావరం తిరుమలకోడ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో సెంట్రల్ ఎంపవర్డ్
రిపోర్ట్ కమిటీ ఏర్పాటైంది. అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ నిబంధనలు అమలును గాడిన పెట్టడానికి కోర్టు ఈ బృందానికి రంగంలోకి దించింది. సో ఇది 2002లో తమిళనాడుకు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టే దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ సిఇసి ఏం చేస్తుందంటే అటవీ భూముల సంరక్షణ ఇవన్నీ కూడా ఒకవేళ అన్యాక్రాంతం అయితే ఆ భూములను కాపాడేందుకు కానీ ఈ సంస్థలు అయితే పనిచేస్తుంది. సో ఇందులో పర్యావరణ అటవీ శాఖ నిపుణులు, సీనియర్ బ్యూరోక్రాట్లతో కూడిన ఈ కమిటీ కోర్టు ఆదేశాలను అమలు చేయడమే కాక వివాదాస్పద అంశాలపై స్థల పరిశీలన చేసి నివేదికలు సమర్పిస్తుంది. అటవీ భూముల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలు, వన్యప్రాణుల సంరక్షణలో లోటుపాట్లను గుర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులతో చర్చలు జరిపి అధికారులు సేకరించి సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదిక అందిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఈ సిఇసి అయితే కీలకంగా వివరిస్తుంది. అటవీకి సంబంధించి, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఈ సిఇసి అయితే కీలకంగా వివరిస్తుంది. ఒకవేళ భూములు అన్యాక్రాంతం అయితే దానికి అనుగుణంగా నివేదికను రెడీ చేసి కోర్టుకు అయితే సమర్పిస్తుంది. సో ఈ నివేదిక ఆధారంగానే కోర్టులు అయితే నిర్ణయాలు అయితే తీసుకుంటాయి. సో ఇది ఏప్రిల్ 10కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన విజయ్ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు గారు.